హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే 25,000 బడ్జెట్లో బెస్ట్ 5 ఫోన్స్ అయితే నేనైతే మీకైతే చెప్తా. రిపబ్లిక్ డే సేల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. ఆ సేల్లో మీకైతే తీసుకునేటట్టు ఒక 5 ఫోన్స్ అయితే చెప్తా ఈ 25,000 బడ్జెట్లో. ఈ ఫోన్స్ అయితే బెస్ట్ ఫోన్స్, కొంచెం తక్కువ రేటు కూడా అయినాయి. మరి ఈ ఫోన్స్ అయితే మీకు తెలుసుకోవాలంటే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటో H60 Pro. ఇదైతే మీకు 25,000 అట్లా వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ప్రొసెసర్ కూడా కొంచెం మంచి ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. వీళ్ళైతే డే టు డే లైఫ్ లో యూస్ చేసేటప్పుడు అయితే మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే కూడా దీంట్లో అయితే 1.5K POLED క్వాడ్ కలర్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మీకు అయితే 4500 పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్ స్క్రీన్ పైన ఇచ్చిన. దీంట్లో IP6869 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo T4 Pro. ఇదైతే 25,000 వస్తుంది. ఫోన్ అయితే 25-26 మధ్యలో వచ్చేస్తుంది మీకు అయితే. ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. స్టోరేజ్ అయితే 3.1 ఇస్తే బాగుండు. 2.2 అయితే ఇచ్చిళ్ళు. యూజ్ చేసేటప్పుడు అయితే మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇదైతే మనకు ఒరిజినల్ 6 తోటి అయితే వస్తుంది. దీంట్లో మనకి BGM అయితే స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. దీంట్లో కార్డ్ కలర్ డిస్ప్లే అయితే ఉన్నది. డిస్ప్లే క్వాలిటీ కూడా మంచిగా ఉన్నది. కలర్స్ అవన్నీ మీకు అయితే యాక్యురేట్ అయితే వస్తాయి ఈ డిస్ప్లేలోనైతే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. హ్యాప్టిక్ స్పీడ్ బ్యాక్ కూడా కొంచెం నార్మల్ అవుతున్నది. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది మనకి. దీంట్లో స్క్రీన్ అండ్ టైమ్ వచ్చేసి మీకు అయితే 7 to 8 hours అయితే ఈజీగానే అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. ఈ ఫోన్లో మనకి IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ అయితే మీకైతే పోకో X7. ఇదైతే మీకు 31,000 కి వస్తుంది ఈ ఫోన్ అయితే. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. డే టు డే లైఫ్ లో కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు అయితే ఫోన్ అయితే. దీంట్లో మనకి BGM అయితే 90 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. మీకైతే 120 FPS కూడా రావచ్చు. ముందు అయితే వీళ్ళైతే ఎనేబుల్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకు 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మీకు అయితే బాగానే ఉంటుంది. స్పీడ్ 5G స్పీడ్ కూడా మీకు అయితే మంచిగా వస్తుంది. దీనిలో డిజైన్ కూడా బాగానే ఉంటుంది. మొత్తం మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. ఫోన్ అయితే కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుంది. మీకైతే IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు మనకు ఫోన్లో. HyperOS 3 మీద రన్ అవుతుంది. దీంట్లో వెడ్జెస్ అవన్నీ ఉంటాయి. మనకి 7550 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. స్క్రీన్ అండ్ టైమ్ అయితే ఈజీగా మీకు 10 hours ప్లస్ అయితే వస్తుంది. స్క్రీన్ అండ్ టైమ్ అయితే కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. కెమెరాస్ అయితే నార్మల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి Samsung Galaxy S24 FE. ఈ ఫోన్ కూడా మీకైతే మంచి వాల్యూ మనీ ఫోన్ అని మీకైతే చెప్తా. ఇది అంటిట్యూడ్ స్కోర్ 15 lakhs ప్లస్ అయితే వచ్చింది. ఎగ్జినోస్ ప్రొసెసర్ అయితే ఇచ్చింది. దీనిలో డే టు డే లైఫ్ లో మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. యూజ్ చేసేటప్పుడు అయితే ఫోన్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డైనమిక్ AMOLED డిస్ప్లే అనేది ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. డిస్ప్లే సామ్సంగ్ అంటే డిస్ప్లే అంటే సామ్సంగ్ అని నేనైతే మీకైతే చెప్తా. హ్యాప్టిక్స్ కూడా మీకైతే బాగుంటాయి. దీంట్లోనైతే 4700 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. స్క్రీన్ ఆన్ టైమ్ అయితే 6 to 7 hours అయితే ఈజీగానే అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైమ్ అయితే మీకైతే. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పై వేసినా ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి ఫోటోస్ ఎట్లా అనేదని. దీంట్లో IP60 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మీకు అయితే OnePlus Nord 5. దీంట్లో ఇదైతే మనకి 32,000 కి వస్తుంది. 32-33,000 కి. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.1 అయితే ఇచ్చిళ్ళు. స్టోరేజ్ అయితే మీకైతే గేమింగ్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ చూస్తాను మీరైతే గేమింగ్ కోసం మీ ఫోన్ అయితే తీసుకోవచ్చు. Oxygen 16 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. డే టు డే లైఫ్లో మీకు అయితే స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 1.5K 144Hz AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీనిలో డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు అయితే బాగుంటుంది. కలర్ అవన్నీ యాక్యురేట్గా అయితే అవ్విస్తాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నేనైతే మీకు అయితే చెప్తా. దీంట్లో కూడా హ్యాప్టిక్స్ కూడా బాగా ఉంటాయి. మనకి దీంట్లో 6800 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈజీగా మీకైతే 8 to 10 hours ఈజీగానే అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం అయితే కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పై వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే ఫోన్ డిజైన్ కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి మీరు అయితే చెక్ అయితే మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ అయితే కొట్టి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.